హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సరస్వతి ఫుడీస్ అండ్ వ్లాగ్స్. నేను సరస్వతి తోట. ఈరోజు వీడియో వచ్చేసి భోగి పళ్ళ రోజు వీడియో అండి. పిల్లలిద్దరికీ భోగి పళ్ళు 2 ఇయర్స్ నుంచి అయితే పోస్తున్నామన్నమాట. యశ్వితాకి 2 ఇయర్స్ నుంచి పోస్తున్నాం. క్రిష్టాకి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అనమాట. ఈ ఇయర్ అసలు పోస్తామో లేదో అన్నట్టుగా అయిపోయిందండి. ముందు రోజు రేగి పళ్ళు తెప్పించి ఇంట్లోనే పెట్టానండి. అయినా కూడా కొంచెం తెలిసిన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం రావటం వలన అంత ఇంట్రెస్ట్ అనేది పెట్టలేకపోయాను అనమాట. కొంచెం డిస్టర్బ్లో ఉంది మైండ్ అంతా. వీళ్ళైతే మా అన్నయ్య వాళ్ళ పిల్లలండి. ఇద్దరు ఒకేలాంటి డ్రెస్సులు వేసుకొని చాలా క్యూట్గా ఉన్నారు కదా. వీళ్ళకైతే ఏజ్ డిఫరెన్స్ వల్ల పోయటానికి కుదరట్లేదండి భోగి పళ్ళు అనేవి. యశ్వితాకి 3 ఇయర్స్ అప్పటి నుంచి పోస్తున్నాం. మళ్ళీ క్రిష్తాకి 3 వచ్చిన కాడ నుంచి అయితే భోగి పళ్ళు అనేవి పోస్తున్నాం అనమాట. అది కంటిన్యూ చేస్తాము. క్రిష్ట వేసుకున్న డ్రెస్సులు అయితే నేనేనండి స్టిచ్చింగ్ చేసింది. వాళ్ళకి భోగి పళ్ళు పోయాలని కూర్చోబెట్టానండి. ఇంకా ముత్తైదులు రాలేదని చెప్పేసి వాళ్ళని కూర్చోండమ్మా నేను బయటకు వెళ్ళానండి వాళ్ళని పిలవటానికి. ఈ గ్యాప్లో యశ్విత చేసిన రచ్చ అంతా ఇంత కాదనమాట. ఈ వీడియో అయితే మా పక్కింటి అమ్మాయి షూట్ చేసింది. నేనే ఆశ్చర్యపోయానండి. సాంగ్ మొత్తం అయితే అప్లోడ్ చేయట్లేదండి. సాంగ్ మొత్తం అప్లోడ్ చేస్తే కాపీ రైట్స్ వస్తాయేమోనని. కానీ డాన్స్ మాత్రం చాలా బాగా వేసిందండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. వీళ్ళు వేసుకున్న డ్రెస్సులు ఎలా అనిపించినాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. నాకైతే భలే అనిపించింది. డ్రెస్ని డైరెక్ట్గా చూస్తే ఇంత లుక్ రాలేదండి. వీళ్ళు వేసుకోగానే ఈ డ్రెస్కి అయితే చాలా మంచి లుక్ వచ్చిందండి. ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ అండి. ఇద్దరికి సేమ్ యాజ్ టీజ్ ఒకటే డ్రెస్ అనమాట. వీ నెక్ ఫ్రంట్ ఇద్దరికి. బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ అండి. హై నెక్ పెట్టేసి అలాగా నేను పంజరం టైప్ అయితే పెట్టానమాట. డ్రెస్ కొంచెం లూజ్గా ఉందండి. ఎదిగే పిల్లలకి కొంచెం లూజ్ పెట్టాలి కదా అని చెప్పేసి లూజ్ పెట్టాను అనమాట. ఇంకా లూజ్గా ఉందని చెప్పేసి మళ్ళీ బెల్ట్లు అప్పటికప్పుడు స్టిచ్చింగ్ చేసేసానండి. భోగి రోజు మార్నింగ్ కూడా అసలు ఈ డ్రెస్సులు నేను స్టిచ్చింగ్ చేయలేదన్నమాట. ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఈ డ్రెస్సులు 2 స్టిచ్చింగ్ చేసి అప్పటికప్పుడు మొత్తం ప్రిపేర్ చేశానండి. భోగి పళ్ళు అయితే ఫైనల్గా పోయటానికి వచ్చేసాము. భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు, అలాగే అక్షింతలు, పసుపు అక్షింతలండి, అలాగే ఫ్లవర్సు, చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, చాక్లెట్లు అన్నమాట. ఫస్ట్ తల్లి దిష్టి తీసి పోయాలండి. ఒక్కొక్కరికి 3 సార్లు పోయాలన్నమాట. అలాగే రైట్ సైడ్ 3 టైమ్స్, లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్ అనేవి తిప్పాలన్నమాట. అక్షంతలు దిష్టి తీసి పోయాలి. ఈ రేగి పళ్ళు అనేవి వచ్చిన ముత్తైదులతో కూడా పోయించాలండి. ఈ భోగి పళ్ళు పోయటానికైతే చాలా పెద్ద చరిత్రే ఉంటుందిలేండి. అంటే చాలా ఉంటుంది చెప్పాలంటే. నేను సింపుల్గా చెప్తానండి. పిల్లలు ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఆరోగ్యంగా బాగుంటారని చెప్పేసి, హెల్దీగా ఇలాగా ఎవరి దిష్టి తాకకుండా ఉంటారని చెప్పేసి మా వారు ఫోన్లో విన్నారంటండి 2 ఇయర్స్ బ్యాక్. యశ్వితాకి 3 ఇయర్స్ అప్పుడు. అప్పటి నుంచి అయితే పట్టుబట్టి రేగి పళ్ళు పోయాల్సిందే భోగి పళ్ళు అని చెప్పేసి యశ్వితాకి 3 ఇయర్స్ అప్పుడైతే పోయించారనమాట. అందుకని చెప్పేసి అది కంటిన్యూ చేస్తున్నాం. యశ్విత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనకంటూ ఒక ఫంక్షన్ లాగా చేస్తున్నామని చెప్పేసి తన ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించిద్దనమాట. తను ఒక స్పెషల్ అనుకుంటుంది అనమాట ఆ రోజు మాత్రం. అందుకని చెప్పేసి మేము ఇంకా కంటిన్యూ చేస్తున్నామండి. దీనికి విశిష్టత ఏంటి అంటే పిల్లలు ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి అందరు దేవతలైతే ఆశీర్వదిస్తారంటండి. ఈ భోగి పళ్ళు పోసిన రోజు అందరు దేవతలు ఏకమై ఆశీర్వదిస్తారంట. రేగి పళ్ళనే భోగి పళ్ళు అంటారండి. దీనికి ఇంకా ఉందండి కాన్సెప్ట్ చాలా చెప్పాలంటే. నాకు గుర్తు కూడా లేదు నిజంగా చెప్పాలంటే. ఫస్ట్ ఇయర్ బేబీ అప్పటి నుంచి, అంటే 1 ఇయర్ బేబీ అప్పటి నుంచి 12 ఇయర్స్ వరకు ఆడపిల్లలకి పోయొచ్చు అని తెలుసండి నాకు. మగపిల్లలకి ఏ ఏజ్ వరకు పోయాలనేది నాకు తెలీదు. వీటి గురించి నేను తెలుసుకున్నా కూడా మళ్ళీ మర్చిపోతాను అనమాట. ప్రస్తుతానికైతే మా పిల్లల భోగి పళ్ళు ఎలా జరిగినాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. వాళ్ళకి నేను కష్టపడి హడావిడిగా బట్టలు స్టిచ్చింగ్ చేశాను కదండి. వాళ్ళు వేసుకుంటే మాత్రం భలే క్యూట్గా ఉన్నారనమాట. వాళ్ళు వేసుకుంటే ఎలా అనిపించింది, మా ఇద్దరు ముద్దుగుమ్మలు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్రస్తుతానికైతే ముత్తైదువులైతే భోగి పళ్ళు చక్కగా రైట్ సైడు లెఫ్ట్ సైడు తిప్పి దిష్టి తీసి అయితే రేగి పళ్ళు పోస్తున్నారనమాట. క్రిష్ట అక్కడ కూర్చోటానికి మెయిన్ అసలు చాక్లెట్లు చేతిలో పెట్టుకొని కూర్చున్నారండి. యశ్విత అయితే చేతిలో పెట్టుకొని కూర్చుంది కుదురుగా. క్రిషిత అయితే నోట్లో పెట్టుకొని కూర్చుందండి చాక్లెట్. అలా అయితేనే కుదురుగా ఉండారు. ఆ రేగి పళ్ళల్లో నేను చాక్లెట్స్ కలిపాను కదండి, వాటిని ఏరుకుంటున్నారనమాట. చూడండి క్రిష్ట చాక్లెట్స్ చిల్లర డబ్బులు ఏరుకొని ఒళ్ళో పెట్టుకుంటుంది. వాటన్నిటిని మనం ఎవ్వరూ తొక్కకుండా ఉన్న చోట, అంటే పచ్చని చెట్టు మొదట్లో పోసుకోవాలన్నమాట.
రేగి పళ్ళు దిష్టి తీసేస్తారు కదండి, భోగి పళ్ళు. ఏది కూడా తినకూడదు. అక్కడిది తీసుకొని తింటుందేమోనని చెప్పేసి మా అమ్మకు డౌట్ వచ్చి తన నోట్లో తీసి చూస్తుందండి. లేదమ్మా నేను తనకి నోట్లో పెట్టి కూర్చోబెట్టాను చాక్లెట్ అంటే ఇంక పక్కకు వచ్చేసిందనమాట. ఈ అక్షంతలు గానీ, రేగిపళ్ళు గానీ ఏవి పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ తినకూడదండి. చెరుకు ముక్కలు కూడా వేశాము. ప్రతీదీ కూడా దిష్టి తీసింది మొత్తం కూడా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో అయితే పచ్చని చెట్టు మొదట్లో వేయాలి. అలాగే శనగలు కూడా కలుపుకోవచ్చండి. శనగలైతే నేను నానబెట్టాను గానీ కలపటం మర్చిపోయాననమాట. కలిపిన మొత్తం అయితే రేగిపళ్ళు, అక్షింతలు, పువ్వులు, చాక్లెట్సు, చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులండి. ఈమె శివమ్మక్కండి. మా ఇంటి పక్కనే ఉంటారనమాట. మా పిల్లలిద్దరిని కూడా ఇంటికి వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. బాగా చూసుకుంటుందనమాట. యశ్విత అయితే చాలా ఇష్టపడుతుందనమాట. ఏమని కానీ వీళ్ళ పిల్లల్ని కానీ శివమామ శివమామ అని పిలుస్తూ ఉంటుంది. ఏదైనా సరే ఏమితో షేర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. తనకి ఏది చెప్పాలనిపించినా కూడా వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటుందన్నమాట. మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి భోగిపళ్ళు పోయకూడదని పక్కన కూర్చోబెట్టానండి. వాళ్ళైతే చూస్తూ అట్లా ఉండారనమాట. నాకైతే భలే అనిపించింది. అమ్మ వచ్చిందండి ఇప్పుడు భోగిపళ్ళు పోయటానికి. మా అమ్మ, మా పిల్లలకి అమ్మమ్మ. మా అక్క, మా చెల్లి వీడియో కాల్‌లో చూస్తున్నారనమాట ఈ వీడియోని. లాస్ట్ ఇయర్ అయితే ఇంటి దగ్గర ఇక్కడే జరుపుకున్నాము. యశ్వితకి స్టార్టింగ్ అయితే గుంటూరులో మా పిన్ని వాళ్ళ ఇంట్లో భోగిపళ్ళ వేడుక చాలా బాగా జరిగిందండి. ఘనంగా నిజంగా చెప్తున్నాను. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా కరెక్ట్‌గా చేసామనమాట. అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కదండీ. ఇప్పుడు అంటే నేను ఒక్కదాన్నే కదండీ ఇంట్లో. అన్నీ నేనే మేనేజ్ చేయాలన్నమాట. వాళ్ళకి అప్పుడే అదే రోజు బట్టలు స్టిచ్చింగ్ కొంచెం ఇది ట్రెడిషనల్‌గా చేసుకోవాలి కాబట్టి కొంచెం ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకోవాలండి. వెస్టర్న్ వేర్ డ్రెస్సుల మీద కూర్చోబెడితే అంత బాగోదనమాట. లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ కూడా ఇలాగే లంగా జాకెట్ల మీద కూర్చోబెట్టాను. ఈ ఇయర్ అయితే లాంగ్ ఫ్రాక్స్ అయితే వేశాననమాట. అంతకుముందు యశ్వితకి గుంటూరులో జరుపుకున్నప్పుడు పక్కన వాళ్ళు బ్రాహ్మిన్స్ అండి. వాళ్ళు జరుపుకుంటుంటే పిలిస్తే వెళ్ళామన్నమాట. యశ్విత భోగిపళ్ళ కార్యక్రమం అయిపోయినాక వాళ్ళైతే చిన్నపిల్లకి ఒక పంజాబీ డ్రెస్ అంటే అంత కరెక్ట్‌గా కూడా లేదనమాట ఆ డ్రెస్సు. ఆ డ్రెస్ వేసి కూర్చోబెట్టి పోసారు. అంత లుక్ రాలేదండి. అందుకని చెప్పేసి యశ్వితకి నేను ట్రెడిషనల్ డ్రెస్సులు పండగంటే ట్రెడిషనల్‌గానే డ్రెస్సులు స్టిచ్చింగ్ చేస్తాననమాట. ఈవిడైతే మా ఇంటి పక్కన వెంకటేశ్వరమ్మ అత్తయ్య అండి. యశ్విత వాళ్ళు నానమ్మ అనే పిలుపుకి ఏమనేనండి ఫస్ట్ టైం పిలిచింది. నానమ్మ, నానమ్మ అని పిలుస్తూ ఉంటారనమాట. ఏదైనా సరే ఏమో కూడా చెప్తారు ప్రతిదీ కూడా. క్రిష్తా చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో. వాళ్ళు తల మీద అక్షింతలు వేసిన వెంటనే దులుపుతూ ఇంకా వేసుకుంటూ పాపం కళ్ళల్లోకి వెళ్తుందంటండి పసుపు. ఎక్కువ మందిని పిలవలేదండి ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం ఎక్కువ మందిని పిలిచాము. ఫస్ట్ ఇయర్ అయితే అసలు ఇంకా ఎక్కువ మంది అనమాట. పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర కదా. ఇప్పుడైతే మా వారు అంటే యశ్విత వాళ్ళ డాడీ వచ్చారండి. అంతకుముందు అయితే గుంటూరులో ఉన్నప్పుడు మా వారు నేను ఒకేసారి ఈ భోగిపళ్ళని పోసామన్నమాట. ఇప్పుడేమో ఇంకా ఇట్లాగా ఎవరికి వాళ్ళమే చేస్తున్నాం అనమాట భోగిపళ్ళు పోసేది. వీళ్ళకి ఏది చేసినా కూడా నాకు భలే ముచ్చటగా అనిపించిద్దండి. ముద్దుగా ఉంటారు కదా పిల్లలు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏదో చేస్తున్నారు అని చెప్పేసి భలే కుదురుగా కూర్చున్నారండి. చాక్లెట్లు అయితే చేతిలో పెట్టుకొని. ఇంకా అందరూ పోసేసారండి. ఇంకా హారతి అయితే ఇవ్వాలి వీళ్ళకి. నేను ఈరోజు కట్టుకున్న శారీ అయితే భోగి రోజు శారీ ఒక 10 సంవత్సరాల క్రితం చీరండి. నిజంగా చెప్తున్నాను. అప్పట్లో ఇది తీసుకున్న కొత్తలో ఒక 2, 3 ఫంక్షన్స్‌కి కట్టుకున్నానండి. వెంటనే కాదు. ఇంక తర్వాత దీన్నైతే పక్కన పెట్టేశాననమాట. మళ్ళీ ఈ భోగి రోజైతే ఈ శారీ కట్టుకున్నాను. ఆ బ్లౌజ్ వచ్చేసి మీషోలో బుక్ చేసుకున్నదండి. చానాళ్ళవుతుంది. ఈ శారీ మీదకనే బుక్ చేశాననమాట. కానీ బ్లౌజ్ అయితే చాలా బాగా మంచి క్వాలిటీగా వచ్చిందనమాట. హారతిస్తున్నామనమాట. ప్లేట్ బోసిగా ఉందని మిగిలిపోయిన అక్షింతలైతే నేను ప్లేట్‌లో పెట్టుకున్నాననమాట. ఈ ప్లేటులో కొన్ని ఉన్నాయండి మీకైతే కనిపించట్లేదు. ఆవు బొమ్మ ఒకటి, ఏనుగు బొమ్మ ఒకటైతే ఉందండి. వెండి అనమాట. మొన్న న్యూ ఇయర్‌కి అయితే తీసుకున్నామండి. ఓంకారం గురూజీ గారు న్యూ ఇయర్ రోజు ఆవు బొమ్మ, లేదంటే గుర్రం బొమ్మ, లేదంటే ఏనుగు బొమ్మ ఈ మూడిట్లో ఏదో ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టుకోమని చెప్పారండి. మన ఇంట్లో ఏదైతే ఉండదో
అది. అంటే ఈ 3 బొమ్మల్లో వెండియి ఏదో ఒకటైతే తెచ్చిపెట్టుకోమని చెప్పారు. నేను మా వారికి చెప్తే మా వారైతే ఈ 2 తెప్పిచ్చారనమాట. ఇంకా ఏదైతే ఏమైందండి, ఇంకా ఒకసారి మనకి ఇంట్లోకి ఏ వస్తువైనా వచ్చిందంటే అది మనకి ఉండిపోయిద్దనమాట. మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవాలన్నా గూడా ఒకేసారి తెచ్చుకోలేం. ఏ రోజు ఏ వస్తువయితే అమిరిద్దో దాన్ని అమర్చుకోవటం మంచి పనని చెప్పేసి మేము ఇంక 2 వస్తువులనైతే ఒకేసారి తీసుకున్నామనమాట. మొన్న న్యూ ఇయర్‌కనమాట. లాస్ట్ ఇయర్ అయితే అందరం ఒకేసారి హారతి ప్లేట్ పట్టుకొని హారతిచ్చామండి. నేను మర్చిపోయాననమాట. నాకన్నీ అంత పర్ఫెక్ట్‌గా ఏం గుర్తుండవు. మర్చిపోతూ ఉంటాను. ఈ ఇయర్ అయితే ఫస్ట్ నేను హారతిచ్చాను. గుర్తున్న వాళ్ళు మళ్ళీ చెప్తే, "వచ్చి కొంచెం పట్టుకోవచ్చు కదా! గుర్తు చేయొచ్చు కదా! నాకేం గుర్తులేదు" అంటే ఇంక మళ్ళొచ్చి హారతి ప్లేట్ పట్టుకొని వాళ్ళు గూడా హారతిస్తున్నారనమాట. హారతికి భోగి పళ్ళకైతే పాటుంటదండి. ఆ భోగి పళ్ళ పాట మాకెవ్వరికీ రాదు. వచ్చినా కూడా సిగ్గుపడతారనమాట. పాడరిక్కడ వాళ్ళు. ఇంకా ఫోన్‌లోనే లాస్ట్ ఇయర్ గానీ, ఈ ఇయర్ గానీ భోగి పళ్ళ పాటయితే పెట్టుకున్నాము. ఆ పాట పెడితే మళ్ళీ కాపీ రైట్స్ వస్తాయేమోనని చెప్పేసి పెట్టట్లేదండి. ఇదైతే హై నెక్ బ్లౌజ్ అండి. బోట్ నెక్ అనమాట. కానీ ఈ బ్లౌజ్‌లో అయితే కొంచెం వెయిట్ ఎక్కువగా కనిపిస్తారండి. కొంచెం బొద్దుగా ఉండేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ బొద్దుగా అయితే కనిపిస్తారు. మా ఇంటి దగ్గర రోహిణి అత్తయ్య అండి హారతిస్తుంది. ఈ అత్తయ్యేననమాట గుర్తు చేసింది. లాస్ట్ టైము మనం అందరం ఒకేసారి పట్టుకున్నామమ్మా హారతి ఇచ్చేటప్పుడు అని అంది. అవునా అత్తయ్య కొంచెం గుర్తు చేయొచ్చు కదా అని అంటే, ఇంకా వచ్చి పట్టుకోండి మీరు కూడా అని అంటే అప్పుడు వచ్చి అందరూ పట్టుకొని మళ్ళీ హారతి ఇచ్చి అక్షంతలేసి ఆశీర్వదిస్తున్నారు. ఇంతకు ముందైతే దిష్టి తీశారు కదండి, ఇప్పుడైతే హారతి ఇచ్చి అక్షంతలేసి ఆశీర్వదిస్తున్నారనమాట. నేనైతే వీళ్ళని భోగిపళ్ళు పోయటానికి రమ్మన్నానండి. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ పిల్లల్ని. వీళ్ళన్నారు పెద్దోళ్ళు, "హారతి ఇచ్చారు గదా! ఇంకొద్దులే అమ్మా" అనన్నారు. నేనేమో అంతకుముందు మర్చిపోయానండి పిల్లలతో భోగిపళ్ళు పోయించటం. పిల్లలు గూడా పోయొచ్చండి. చిన్న పిల్లలతో సహా పోయొచ్చనమాట. నేను ఇటు సైడ్ తిరుగుతూ ఉండేసరికి వాళ్ళ వైపు లేనండి. నేనింకా అంతగా గుర్తుంచుకోలేదనమాట. కానీ తర్వాతయితే చాలా ఫీలయ్యాను పిల్లలతో భోగిపళ్ళు పోయించలేదే అని. వీళ్ళనైతే నేను చాలా నీట్‌గా రెడీ చేశానండి. వీళ్ళు భోగిపళ్ళు పోసేటప్పటికి మొత్తం డాన్స్‌లేసేసి పిచ్చి పిచ్చిగా క్రిష్ట అయితే 3 స్టిక్కర్స్ మార్చిందండి. బొట్టు బిళ్ళలైతే 3 పెట్టుకుందనమాట. అంటే ఒకటి పెట్టినాక పోగొట్టుకుంది. రెండోది పెట్టినాక పోగొట్టుకుంది. మూడోది పెట్టానండి పెద్ద బొట్టు బిళ్ళ అయితే ఇంక ఉంటది ఈమెకి అన్నీ పోగొడుతుందని చెప్పేసి. కుంకుమ పెట్టినా కూడా 2, 3 సార్లు పోగొట్టుకున్నారు. లాస్ట్‌లో మళ్ళీ కూర్చోబెట్టిన తర్వాత అయితే మళ్ళీ కుంకుమ అయితే తీసుకొచ్చి పెట్టాననమాట. వీళ్ళ హ్యాపీ చూడండి. డ్రెస్సులు మాత్రం నిజంగా చెప్తున్నానండి. వీడియోలో కూడా చాలా బాగా కనిపిస్తుంది. నేను అనుకున్నాను పిల్లలకి మంచి డ్రెస్సులు స్టిచ్చింగ్ చేయలేకపోయానేమో అనుకున్నానండి. ఫైనల్‌గా అయితే భలే అందంగా అనిపించినాయండి వీళ్ళేసుకున్న తర్వాత. డ్రెస్ అందంగా లేదు. వీళ్ళేసుకుంటే డ్రెస్‌కి అందం వచ్చిందండి. నా ఉద్దేశంలో నిజంగా చెప్తున్నాను. మా ఇంటి దగ్గర అమ్మాయికి ఈ డ్రెస్సులు స్టిచ్చింగ్ చేశాను భోగి పళ్ళకి అని చూపిస్తే, అంత బాలేదు పిన్ని అని అందండి. నేనైతే ఫీల్ అయ్యాను. అంటే ఏంటి డ్రెస్సులు బాలేదన్నందుకు కాదు. పిల్లలకి మంచి డ్రెస్ స్టిచ్చింగ్ చేయలేకపోయాననైతే బాధపడ్డాను. వీళ్ళు వేసుకోగానే తను గూడా చాలా బాగున్నాయి పిన్ని డ్రెస్సులు. బాగా అనిపించినియి. మంచి లుక్ వచ్చినియి అనంది. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళకి ఈ ఇద్దరు పిల్లలండి నాకుంది. చిన్న పిల్లలు, ఆడపిల్లలు. వాళ్ళెంత ముద్దుగా ఉంటే నేను ముద్దుగా చూసుకోవాలనుకుంటాననమాట. అలాంటిది డ్రెస్సులు బాగోపోతే, మంచిగా రెడీ చేయకపోతే ఫీల్ అవుతాను గదా! ఇప్పుడైతే తాంబూలం ఇస్తున్నామండి. తాంబూలం అంటే 2 అరటిపళ్ళు, 2 చాక్లెట్లు అంటే వక్క గూడా పెడతారనుకోండి. ఇంక తాంబూలం, ఒక లడ్డు స్వీట్ అయితే పెట్టామండి. టిఫిన్ ప్లేట్లు తెప్పించి దాంట్లో అయితే పెట్టేసామనమాట. నేనేదైనా రెడీ చేసి పెట్టాలి అంటే అంత టైం లేదండి. ఎందుకంటే అప్పటి వరకు పిల్లలకి డ్రెస్సులు స్టిచ్చింగ్ చేశాను గదా! ఇంక టైం లేదండి. అందుకని చెప్పేసి ఇంక బయట నుంచి తీసుకొచ్చిన లడ్డూనే పెట్టామనమాట. ఇప్పుడు బయటకొచ్చామనమాట తాంబూలం ఇవ్వటానికి. అందుకని చెప్పేసి చీకటిగా ఉంది ఇక్కడ కొంచెం. ఇంక చూడండి వీళ్ళు బుట్టలా చేస్తున్నారనమాట. వాళ్ళేమో లంగా జాకెట్లు, ఈమేమో లాంగ్ ఫ్రాక్సు. చెట్లుగా డ్రెస్సులయితే చాలా బాగున్నాయండి. ఒక శారీ వచ్చేసి 2 ఫ్రాక్స్ అయినాయండి వీళ్ళకి. అంటే నేను వీళ్ళకి లెంత్ అయిన క్లాత్‌ని గూడా లైనింగ్ అనేది సెపరేట్‌గా తెప్పించకుండా లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఇదే శారీని లైనింగ్‌గా గూడా యూజ్ చేశాననమాట.
శారీ పన్నా మొత్తం ఈ లాంగ్ ఫ్రాక్సేనండి. ఇంకా పైన మిగిలిన పార్ట్ మన కుర్చీల పార్ట్ అయితే వీళ్ళకి లైనింగ్‌గా యూజ్ చేశాననమాట. యశ్వితాకి లాంగ్ ఫ్రాక్స్ ఏసుకొని ఇలా తిరగటం అంటే చాలా ఇష్టమండి. బ్యాక్ సైడ్ గూడా నెక్ భలే కనిపిస్తుందండి. ఇంతేనండి. భోగి పళ్ళ ఫంక్షన్ అయితే అయిపోయింది. ఈ వీడియో మీకెలా అనిపించినది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.